నమస్కారం అండి. నేను డాక్టర్ పార్థసారథి, పార్థ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి. 20 సంవత్సరాలుగా తిరుపతిలో ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా వంట నూనెల గురించి మనం తెలుసుకుందాం. వంట నూనెల్లో మనకి ఆహారంలో ఉపయోగపడినటువంటివి ఆయుర్వేదంలో ఏ విధంగా స్నేహనం అనేటువంటి పదాన్ని ఉపయోగించారనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో కొంతమంది ఆయిలే తినొద్దంటారు. కొంతమంది చూస్తే కోకోనట్ ఆయిల్, గీ అనేటువంటివి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండి, ఇవి అసలు వాటి జోలికే పోవద్దండి, మీకు గుండె ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకళ్ళు చెప్తారు. ఇంకోళ్ళు ఏమంటారంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కూడా వీటి మధ్యలో ఉండేటువంటి అణువులు చాలా పల్చగా ఉంటాయండి, చాలా పల్చగా ఉండేటువంటి ఆయిల్ కాబట్టి మీ శరీరంలో కూడా ఈజీగా వెళ్ళిపోతుంది, అటువంటి ఆయిల్ తీసుకోండి అని ఒకళ్ళు చెప్తారు. సో ఎటువంటి ఆయిల్ తీసుకోవాలో అని తెలియకుండా ప్రజలు అయోమయంలో ఉన్నారు. సో ఆయుర్వేదం ఏం చెప్పింది అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా టూకీగా ఆయిల్ గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. దీంట్లో సాధారణంగా మనం వంట నూనెల్లో మనకి బయట దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్లో కోల్డ్ కంప్రెస్ ఆయిల్, రీఫైండ్ ఆయిల్స్. కోల్డ్ కంప్రెస్ ఆయిల్ అంటే గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్ అంటాం. ఈ కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్ వల్ల మనకి ఆయిల్లో ఉండేటువంటి మినరల్స్ కావచ్చు, వైటమిన్స్ కావచ్చు, పాలీఫినాల్స్ కావచ్చు వేస్ట్ కాకుండా మనం అట్లాగే తీసుకుంటాం. కాబట్టి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత రీఫైండ్ ఆయిల్స్, ఇది ఆయిల్స్లో పెద్ద మాఫియా. అవసరమైనటువంటి ఆయిల్స్ కాకుండా దాంట్లో కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ని కలిపి హెక్సేన్, బ్లీచ్ ఇటువంటి వాటిని కలపడం ద్వారా ఆ ఆయిల్స్ ఆల్డిహైడ్గా మారి మన శరీరంలో ఉపయోగకరంగా లేనటువంటి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్గా మారడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇప్పుడు మనం బయట వివిధ రకాలైనటువంటి వంటలు వండుతున్నటువంటి ఆయిల్స్ ఉన్నాయి. వాటిని రిపీటెడ్గా వాడడం ద్వారా మనకు ఉపయోగం లేనటువంటి కొన్ని ఫ్యాట్స్ విడిపోయి మన శరీరంలో అలాగే మిగిలిపోతాయి. వాటిని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే అది శరీరంలో అట్టే మిగిలిపోయి ఒక కుప్పలాగా మారిపోయి మన శరీరంలో ఉండేటువంటి కణాలను డిస్టర్బ్ చేసి లోపల క్యాన్సర్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, ఇటువంటివి వ్యాధుల్ని, ట్రైగ్లిజరైడ్స్ని పెంచడం కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, ఇటువంటివి ఏర్పరచడానికి అవకాశం ఉంటుందని రీసెంట్ రీసెర్చర్స్ చెప్తున్నారు. తర్వాత స్మోక్ పాయింట్ గురించి కూడా తెలుసుకోవాలి. స్మోక్ పాయింట్ అంటే వేడి చేయడం ద్వారా ఫ్యాటీ యాసిడ్స్లో ఉండేటువంటి కణాల మధ్య ఉండేటువంటి ఆ బంధం అనేటువంటిది పూర్తిగా విచ్ఛిన్నమైపోయేంతవరకు అవసరమైనటువంటి టెంపరేచర్ని స్మోక్ పాయింట్ అంటాం. ఈ స్మోక్ పాయింట్ ఎందుకయ్యా అంటే మనకి హై స్మోక్ పాయింట్ ఉండేటువంటి వాటిని మనం బాగా డీప్ ఫ్రై అవసరమైనటువంటి వంటకాల్లో వాడుకోవాలి. తక్కువ స్మోక్ పాయింట్ ఉండేటువంటి ఆయిల్స్ని మనము సలాడ్స్లో కావచ్చు, అంటే ఆలివ్ ఆయిల్ ఇటువంటి వాటిని మనము వాడుకోవచ్చు. హై స్మోక్ పాయింట్ ఉండేటువంటివి మనకి నువ్వుల నూనె కావచ్చు, వేరుశనగ నూనె కావచ్చు, ఇవన్నీ కూడా మనకి హై స్మోక్ పాయింట్ ఉన్నాయి. కాబట్టి డీప్ ఫ్రైస్కి వాటిని వాడాలని చెప్తున్నారు. మనకి సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ఈ ఆయిల్స్ గురించి చెప్తూ ఉన్నారు. అసలు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆయిల్ ఖచ్చితంగా తీసుకోవాలి. స్నేహనం అనేటువంటిది మన శరీరంలో జరిగేటువంటి జీవన క్రియలకి పోషణ చేయడంలో స్నిగ్ధత్వం ఇచ్చి మనకి తేజస్సునిస్తుంది అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆయిల్ యొక్క గుణము సరగుణము సూక్ష్మగుణంగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలి? సంస్కారము, సంయోగము. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో విడిగా, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఆలివ్ ఆయిల్ కావచ్చు, వీటిని విడివిడిగా కాకుండా సంయోగం ద్వారా చేసుకొని తినమని ఆయుర్వేదం చెప్తుంది. విడివిడిగా తీసుకోవద్దు అని చెప్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు రీసెంట్గా వచ్చేటువంటి చాలామంది పేషెంట్స్లో బ్లడ్ టెస్ట్ చేస్తే వైటమిన్ D3 అనేటువంటిది కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ అబ్నార్మల్గా ఉంటున్నాయి. ఎందుకయ్యా, మేము బాగా తింటున్నాం సార్, మంచి కోల్డ్ కంప్రెసర్ తింటున్నాము, మంచి ఆయిల్సే వాడుతున్నాము, ఎందుకు ప్రాబ్లము అనేటువంటిది చూస్తే వైటమిన్ D3 డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఇప్పుడు A, D, E, K అనేటువంటి విటమిన్లు ఫ్యాట్ సాల్యుబుల్స్.
కాబట్టి మంచి ఫ్యాట్స్లో ఉన్నప్పుడు మాత్రమే వైటమిన్ D3 అనేటువంటిది అబ్జర్వ్ అయ్యి మన శరీరం దాన్ని తీసుకొని మనకి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఉపయోగించేటువంటి ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి దాంట్లో ఈ వైటమిన్ డి అనేటువంటిది అబ్జర్వ్ కాకుండా మనకి డెఫిషియన్సీ కాస్ చేస్తుంది. తర్వాత ఆయుర్వేదంలో ఆయిల్స్ గురించి చెప్తూ మన దేశ కాల పరిస్థితులు, మన జఠరాగ్ని, సాత్మ్యము, వ్యాయామము, ప్రకృతి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయిల్స్ని తీసుకోమని చెప్పింది. ఇప్పుడు ప్రకృతి అనుకోండి, వాత ప్రకృతి ఉంది, స్నిగ్ధంగా ఉండేటువంటి ఆయిల్స్ని తీసుకోమని చెప్తుంది. సరగుణం కలిగినటువంటి ఆయిల్స్ని తీసుకోమంటుంది. ఉదాహరణకి ఆముదము, నువ్వుల నూనె ఇటువంటి వాటిని ప్రకృతికి అనుగుణంగా తీసుకోమని ఆయుర్వేదం చెప్తుంది. పిత్త ప్రకృతి కలిగినటువంటి వాళ్ళకి మధురమైనటువంటి ఆయిల్స్, మధురంగా ఉండేటువంటి ఆయిల్స్ని తీసుకోమని చెప్తుంది. తర్వాత కఫ సంబంధమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి వాళ్ళకి కటు తిక్త కషాయంతో కూడినటువంటి ఆయిల్స్ని తీసుకోమని చెప్తుంది. అంటే ఉదాహరణకి ఆలివ్ ఆయిల్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆలివ్ ఆయిల్స్, ఆవకాడో ఆయిల్ ఇవన్నీ కూడా కఫ సంబంధమైనటువంటి ప్రకృతి ఉండేటువంటి వాళ్ళు తీసుకోవచ్చు అని ఆయుర్వేదం చెప్తుంది. అదేవిధంగా ఋతువుకు అనుగుణంగా కూడా ఆయిల్ మార్చమని చెప్తుంది. అంటే సంయోగము, సంస్కారం అనేటువంటిది ఋతువుకు అనుగుణంగా కూడా చేయండి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉన్నప్పుడు మనము ఉష్ణంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. చల్లగా ఉండేటువంటి ప్రదేశాల్లో జఠరాగ్ని బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బాగా ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆయిల్స్ని తీసుకోమని ఆయుర్వేదం చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కేరళలో సాత్మ్యము దేశం పరంగా చూసినట్లయితే కేరళలో కోకోనట్ ఆయిల్ అనేటువంటిది సాత్మ్యం. అక్కడ అంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అయినటువంటి కోకోనట్ ఆయిల్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి గుండె జబ్బులు లేవు. వాళ్ళ చర్మం కావచ్చు, వాళ్ళ బోన్స్ కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ మేధస్సు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ కల్పవృక్షం, అంటే ఆ చెట్టుకి కల్పవృక్షం అనే పేరు ఉంటుంది. మనము నోట్లో పెట్టుకున్న వెంటనే కోకోనట్ ఆయిల్కి ఒక గుణం ఏంటంటే అది బ్రెయిన్ ద్వారా అబ్జర్వ్ అయ్యి బ్రెయిన్కి కావాల్సినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ని వృద్ధి చేస్తుందని రీసెంట్ రీసెర్చెస్ కూడా చెప్తున్నాయి. కాబట్టి సాత్మ్యమైనటువంటి, స్నిగ్ధమైనటువంటి, బలమైనటువంటి ఆహారాన్ని తక్కువ ఉష్ణోగ్రతలు ఉండేటువంటి ప్రదేశాల్లో తీసుకోమని ఆయుర్వేదం చెప్తుంది. అదేవిధంగా ఉష్ణ ప్రదేశాల్లో శీతలం చేసేటువంటి ఆయిల్స్ని తీసుకోమని చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పిత్తాన్ని తగ్గించాలి, ఎక్కడ వేరుశనగ ఉండేటువంటి నూనెని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ ఏరియాలో ఏది పండుతుందో ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఆయిల్స్ని మనం తీసుకోవాలి. ఎక్కడో దేశం ఖండాంతరాల్లో ఉండేటువంటి ఆయిల్స్ని మనం తీసుకొని వచ్చి వాళ్ళ శరీర తత్వం వేరు, మన శరీర తత్వం వేరు, మన ప్రకృతి వేరు. సో కాబట్టి ప్రకృతికి అనుగుణంగా కూడా ఆయిల్స్ని తీసుకోమని ఆయుర్వేదం చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కోకోనట్ ఆయిల్ ఉంది, వేరుశనగ నూనె ఉంది, తర్వాత నువ్వుల నూనె ఉంది, ఆముదం ఉంది. వీటిలో కోకోనట్ ఆయిల్ అనేటువంటిది మనకి వాత కఫాన్ని తగ్గిస్తుంది. తర్వాత నువ్వుల నూనె వాత కఫాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే దీన్ని కింగ్ ఆఫ్ ఆయిల్ అంటాం. ఇప్పుడు నువ్వుల నూనె అనేటువంటిది ఎవరు తీసుకోవాలి? వాత సంబంధమైనటువంటి వాళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా పిత్తాన్ని తగ్గించాలి అని అంటే వేరుశనగ నూనె అనేటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కఫ సంబంధమైనటువంటి వాళ్ళు కటు కషాయంతో కూడినటువంటి ఆయిల్స్ని వాడమని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి అందరూ కంటిన్యూస్గా ఒకే ఆయిల్ అనేటువంటిది ఆయుర్వేదంలో చెప్పలేదు. కాబట్టి దాన్ని మార్పిడి చేసుకుంటూ సంయోగము, సంస్కారం చేయమంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఆయిల్స్ జఠరాగ్ని మీద కూడా ఆధారపడి ఉంటుంది. జఠరాగ్ని తక్కువగా ఉంది అంటే డైజెస్టివ్ ఫైర్ తక్కువగా ఉందనుకోండి, మనం తీసుకున్నటువంటి ఆయిల్స్ సరిగా డైజెస్ట్ కాకుండా మనకి శరీరంలో ఇండైజెస్టెడ్ మెటీరియల్ లాగా, అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ లాగా కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, లేదంటే టోటల్ కొలెస్ట్రాల్ లాగా కావచ్చు, అది అట్లే మిగిలిపోయి ఉపయుక్తం లేకుండా అట్లే ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తే అది కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రకృతి కలిగినటువంటి వ్యక్తికి ఆ సంబంధమైనటువంటి ఆయిల్ ఉపయుక్తం కాదు అని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి పని అంతా కూడా ఎవరెవరో చెప్పినది కాకుండా మన శరీర తత్వము, మన ప్రకృతికి అనుగుణంగా మన దేశ కాల పరిస్థితులను బట్టి మనము ఆయిల్ తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్, వైటమిన్ D3 డెఫిషియన్సీ కావచ్చు, కొలెస్ట్రాల్స్ పెరగడం కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, ఇంకా ఒబేసిటీ కావచ్చు, షుగర్ పెరగడం కావచ్చు, వీటన్నిటి నుంచి మనము దూరం కావచ్చు. ఇంకా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అయినటువంటి
ఘృతం అంటే నెయ్యి యొక్క క్వాలిటీస్ ఏంటి, దాని యొక్క అద్భుతమైనటువంటి గుణాలు ఏంటి అనేటువంటిది ఇంకొకసారి మనం తెలుసుకుందాం. నమస్కారం.